పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 34వ వచనము నుండి 11వ అధ్యాయము 1వ వచనం వరకు. యేసు శిష్యులతో ఇట్లనెను, ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే గాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని, కుమారుడు, తల్లిని, కుమార్తె, అతను, కోడలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు. తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొన ప్రయత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచినీరు రొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు తన శిష్యులకు ఆదేశములను ఇచ్చిన పిదప ఆయా పట్టణములో బోధించుటకు ప్రసంగించుటకు బయలుదేరెను. ఇది క్రీస్తుని సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి సుశేష పట్టణములో ఒక వచనాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఏమిటి అది అంటే, క్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు, ఎవరైతే తన ప్రాణమును దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడు దాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడని, అది నా నిమిత్తము ఎవడైతే తన ప్రాణమును పోగొట్టుకుంటూ ఉంటాడో దానిని వాడు పొందుకుంటూ ఉంటాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. అనగా మనం పొందుకున్నటువంటి దానిని దేవుని కొరకు ఉపయోగించాలని, మనం పొందుకున్నటువంటి కృపలను, మనం పొందుకున్నటువంటి అనుగ్రహాలను ఇదిగో ఇతరుల యొక్క విశ్వాస ఎదుగుదల కొరకు, దేవుని కొరకు మనం ఉపయోగించాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. ఒకవేళ పొందుకున్నటువంటి దానిని మన దగ్గరే ఉంచుకున్నట్లయితే గనక దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు అని తెలియపరుస్తున్నారు. ఒక మంచి నీరుని మనం తీసుకుని వచ్చి ఒక కంటైనర్లో కానీ, ఒక బాక్స్లో కానీ, ఒక డబ్బాలో కానీ మనం ఉంచి కొంతకాలం ఉంచినట్లయితే గనక దానికి నాచు అనేటువంటిది పడుతూ ఉంటుంది, పురుగులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ విధముగా నీరు అనేటువంటిది చెడిపోతూ ఉంటాయి. తర్వాత మంచి బట్టలు కదా అని కొంతకాలము పాటు మనం దాచిపెట్టినట్లయితే గనక చెదలపడుతూ ఉంటాయి. మనము డబ్బును సంపాదించి దాచిపెట్టినట్లయితే గనక ఆ డబ్బును ఇంకా ఎవరో ఒకడు దానిని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి మనము పొందుకున్నటువంటి దానిని మన కొరకు, మన పొరుగు అని యొక్క ఎదుగుదల కొరకు, దేవుని కొరకు మనం ఉపయోగించాలి అని దేవుడు ఈ రోజు మనకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఈ ప్రాణము దేవుడిచ్చినటువంటి ప్రాణము కాబట్టి దేవుని కొరకు ఉపయోగించాలి అని తెలియపరుస్తున్నారు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే గనక క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాసములో మరణము ద్వారానే జీవమని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము క్రీస్తు కొరకు మరణించినప్పుడు నిత్య జీవాన్ని మనం పొందుకుంటామని తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రకృతి పరంగా మనం చూసినట్లయితే
గనక మరణించినప్పుడే కొత్త జీవాన్ని మనం పొందుకుంటూ ఉంటాము. ఒక విత్తనాన్ని మనము భూమిలో నాటినప్పుడు ఆ విత్తనము నశిస్తేనే, మరణిస్తేనే కొత్త జీవం అనేటువంటిది వస్తూ ఉండేది. ఆ విత్తనము నశిస్తేనే ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంది. అదే విధముగా క్రైస్తవ విశ్వాసములో కూడా ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవుని కొరకు మనము అర్పించకపోతే గనక మన జీవితంలో నిత్య జీవాన్ని మనం ఎప్పుడు కూడా చూడలేము అని ఈరోజు మనకి తెలియపరుస్తున్నారు. కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే గనక ఈ క్రైస్తవ జీవితం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా అనుభవిస్తున్నాము అంటే ఆనాడు ఆది క్రైస్తవులు చేసినటువంటి త్యాగము, వారు మరణించినటువంటి మరణము, వారు చిందించినటువంటి ఆ రక్తపు బొట్టులే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి క్రైస్తవ జీవ ఫలాలు. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి, మనం చేసినటువంటి త్యాగాన్ని బట్టి మరింత మంది దేవుని వైపు ఆకర్షించబడుతూ ఉంటారు. అంతేకాకుండా మన స్వాతంత్రము కోసము అనేక మంది తన ప్రాణాలను అర్పించడం ద్వారా ఈరోజు మనం ఈ స్వాతంత్రమును అనుభవిస్తూ ఉన్నాం, ఈ స్వేచ్ఛను మనం అనుభవిస్తూ ఉన్నాము. అదే విధముగా తల్లిదండ్రులు కూడా కుటుంబంలో బిడ్డల కొరకు కొన్ని త్యాగాలు చేసినట్లయితే గనక ఆ కుటుంబం అనేటువంటి సంతోషముగా ఉంటుంది. కాబట్టి కొత్త జీవము రావాలి అంటే ఇదిగో మనం ఖచ్చితంగా మరణం అనేటువంటిది చూడాలి. ఇక్కడ నూతన జీవం అనేటువంటిది మనం పొందుకోవాలంటే ఈ పాపపు జీవితంలో మనం మరణించాలి అని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇక రెండవది దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఆయన బలపరుస్తూనే చెప్పారు. రెండవ మాట ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో నన్ను అనుసరించేటువంటి వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి అని తెలియపరుస్తున్నాడు. అనగా నేను ఏ విధముగా అయితే తండ్రి యొక్క చిత్తానికి అనుగుణముగా ఆ సిలువను ఎత్తుకుని నేను మరణం వైపు అడుగులేసానో, అదే విధముగా విశ్వాసం అనేటువంటి సిలువను ఎత్తుకుని ప్రతి ఒక్కడు కూడా తన విశ్వాసము కొరకు మరణించడానికైనా సరే సిద్ధపడి ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకనే మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఆయన చెబుతున్నాడు, ఎవడైతే చివరి వరకు సహించి నిలబడుతూ ఉంటాడో వాడే రక్షించబడుతూ ఉంటారని. కాబట్టి మరణించడానికైనా సరే మనం సిద్ధపాటు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.